Join with Medha Language Theatre for spoken English and personality development classes. For more details, contact us. అదే మాకు అడ్వాంటేజ్ అయింది. ఇప్పుడు అదే మాకు అడ్వాంటేజ్ కాబోతుంది. చంద్రబాబే మా ఎదుగుదలకు పెట్టుబడి పెడుతున్నాడు, మీరు నమ్మాలి. అవునా? ఈ లడ్డూ ప్రసాదం యొక్క ఆరోపణ కానీ, లేదు ఈ కృష్ణా బ్యారేజ్ని కూల్చేసే ఆరోపణ కానీ, లేదా జత్వాని ఆరోపణ కానీ, ఇవన్నీ కూడా బూమరాంగ్ అవుతాయి. నెక్స్ట్ అదే అడుగుతున్నాను. బూమరాంగ్ అవుతాయి. జత్వాని ఒక హీరోయిన్ తీసుకొచ్చి ఇక్కడ పడేసి చిత్రహింసలు పెట్టి, సో ఆమె పైన ఫాల్స్ కేసెస్ పెట్టారు అని అలిగేషన్ చేస్తున్నారు. 3 IPS అధికారుల పైన సస్పెండ్ చేశారు. కేసులు కూడా నాన్ బెయిలబుల్ కేసులు 10 years శిక్ష పడే సెక్షన్స్ పెట్టారు వాళ్ళ పైన. ఇది ఆ ముగ్గురు మీద కోపం ఉంటే అలా పెట్టేయడానికి అవుతుందా? ఎందుకు కాదు సార్, అవుతుందిగా. ఇప్పుడు అవుతుందిగా. నిరూపణగా. ఇప్పుడు సార్ నేను ఒక మాట చెబుతాను సార్ మీకు స్ట్రైట్గా. ఒకే ఒక క్వశ్చన్. ఒక SI ఒక కేసు రిజిస్టర్ చేశాడు, దానిలో ముద్దాయిని లోపల పెట్టాడు, బెయిల్ వచ్చింది, విచారణ జరిగింది, శిక్ష పడలేదు. SIని శిక్షిస్తారా? ఇది ఫాల్స్ కేసు అని శిక్షించలేము కదా. శిక్షిస్తామా? ఇప్పుడు జత్వాని ఒక తప్పు చేసిందన్నారు, FIR రిజిస్టర్ చేశారు, తీసుకొచ్చారు, కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, కోర్టులో మళ్ళా కస్టడీకి తీసుకున్నారు, విచారించారు, మళ్ళా కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, బెయిల్ తీసుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు వచ్చి నాకు అన్యాయంగా చిత్రహింసలు చేశారని కేసు పెడుతుంది. అంటే వీళ్ళందరినీ శిక్షించాలా? రుజువు కాకపోతే రేపు కేసు ఇంక్లూడింగ్ మ్యాజిస్ట్రేట్ ఎట్లా? మ్యాజిస్ట్రేట్ పర్మిషన్ దే హ్యావ్ గాన్. ఢిల్లీలో కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, సారీ ముంబైలో కూడా కోర్టులో జత్వాన్ని ప్రొడ్యూస్ చేశారు. ఆమెను ప్రొడ్యూస్ చేశారు. జత్వాన్ని అనొచ్చు అనకూడదు, ఏదో బాధితురాలు అంటున్నారు. ఆమెను ప్రొడ్యూస్ చేశారు. ఆ డైరెక్షన్తోనే ఇక్కడ తీసుకొచ్చారు. ఎవ్రీథింగ్ ఈజ్ లీగల్. ఆ వ్యవహారంలో వైసీపీ తప్పేం చేయలేదా ప్రభుత్వం? 100% చేయలేదు. అవసరం ఏంటి? డీజీపీ వైపు నుంచే నేరుగా ఆదేశాలు వెళ్ళాయి. డీజీపీ వెళ్ళొచ్చు సార్. నేను ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఒక జెన్యూన్ కేసులో బాంబేలో ఉన్నటువంటి ఒక ప్రామినెంట్ పర్సన్ని మనం తీసుకురావాలనుకున్నప్పుడు డీజీపీ దృష్టిలో ఉండొచ్చు, లేదా ఇంటెలిజెన్స్ చీఫ్ దృష్టిలో ఉండొచ్చు, ఇంటెలిజెన్స్ చీఫ్ సీఎం దృష్టిలో కూడా పెట్టి ఉండవచ్చు. ఇవన్నీ జరిగి ఉండొచ్చు. ఇవన్నీ ఉండొచ్చు అని. అంతే కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కేసు రేపు కొట్టేస్తారు అనుకోండి, నిరూపణ కాలేదని. వీళ్ళందరూ IAS ఆఫీసర్ సస్పెండ్ చేస్తారా? లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని 16 మాసాలు జైల్లో పెట్టారు, కేసు రేపు కొట్టేస్తారు, అందరిని సస్పెండ్ చేసేస్తారా? ఇప్పుడు ఆయన పేరేంటి, మన అప్పుడు ఇంటెలిజెన్స్ ఇది మన CBI చీఫ్ ఉన్నాడు లక్ష్మీనారాయణ గారిని ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్షీట్ పడేసారు, ఆయన్ని శిక్షిస్తారా? దిస్ ద ప్రొసీజర్ సార్. ఒక ప్రొసీజర్లో ఒక కేసు ప్రకారం 3 IPS ఆఫీసర్లు ఎవరు సార్ వాళ్ళు? మేము IPS ఇచ్చామా సార్? మేము మా ప్రభుత్వంలో ఏమన్నా వాళ్ళు కీలకమైన పోస్టులు చేసి ఉండొచ్చు. ఇంత దుర్మార్గం అండి ఒక కేసులో పడుతుంది అంటే ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అప్పుడు వాళ్ళు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా చేయకి తప్పదు. చేయకి ఏం చేస్తారు? ఉన్న చట్ట పరిధిలోనే కదా చేయాల్సింది. చట్టం దాచేస్తే చట్టమే శిక్షిస్తుంది. ఇవన్నీ ఫాల్స్ కేసెస్ సార్. చంద్రబాబు నాయుడు గారు ఎంత కక్షతో ఉన్నాడు అంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని, ఆ విగ్రహం బోటంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే పేరును కూడా విజయవాడలో చూడటానికి వీల్లేదనే పద్ధతుల్లో లైట్లన్నీ ఆర్పేసి రాత్రిపూట సొంత మనుషులు పంపించి అవన్నీ పగలగొట్టించాడు. అంత కక్షతో ఉన్నప్పుడు ఇక లడ్డు ఆరోపణలు చేస్తారు, జత్వాని ఆరోపణలు చేస్తారు, ప్రకాశం బ్యారేజ్ కూల్చి ఆరోపణలు చేస్తారు. ఈ అన్ని ఆరోపణలు మాకు ఎదుగుదలకు పెట్టుబడులు. ఆరోపణ చేయటం కాదు సార్. మేమున్నామా పొజిషన్లో, ఆయన ఉన్నాడా? ఆయన పొజిషన్లో ఉన్నాడు. ఆరోపణ కాదు, నిరూపించాలిగా.